సీఎం క్యాంప్ ఆఫీస్గా పైగా ప్యాలెస్ అట. ఇక చెప్పుర్రి, దొరని మించిన దొర, తెలంగాణలో కనిపించని పెద్ద దొర, ఆయన పేరే రేవంత్ రెడ్డి. పరిశీలించిన సిఎస్ అధికారులు భవన పటిష్టత సౌకర్యాలపై ఆరో నిజాం పాలనలో నిర్మాణం గతంలో యుఎస్ కన్సల్టెంట్ ఇక్కడే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అరే ప్రగతి భవన్లా సీఎం నివాసం కోసం భవిష్యత్తులో కూడా రాబోయే సీఎంల కోసమే అది నిర్మించిలు. దానిని మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆడ పెద్ద సినిమా ఏంది అంటే ఒక సినిమా చేపిస్తాలు. ఏంది అంటే ప్రజావాణి పేరుతో ఒక బూటకపు ఏంది అంటే ప్రచారం చేసి దాని కాలం వెళ్ళదీసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కూడా ఉంటుంది ఆడ, ఏం ఉండదు, ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఉంటుంది ఆడ పరిస్థితి, ఏం ఉండదు. వాళ్ళ నివాసం ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడు రే మళ్ళా సకల మర్యాదలతో ఇక చూడు, నేను దొరను కాదు కేసీఆర్ను మించిన ముత్తాత దొరను అంటూ కూడా నిజాంకు నిజాం వారసుని అని నిరూపించబోతుండే. ఇక పైగా ప్యాలెస్కు సంబంధించి వాళ్ళు ఉండబోతున్నాడట. ప్రగతి భవన్ వచ్చిందే కేసీఆర్ భవిష్యత్తులో ఎమ్మెల్యే. ఆయన ఏం పర్మనెంట్గా ఉండిపోదామని రాలే, అది పర్మనెంట్గా ఉండిపోదామని రాలే. ఆయన భవిష్యత్తు తరాల కోసం వచ్చిండు, ఆయన కచ్చింది అది ప్రగతి భవన్ అండి. ఇప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేడా, కిరణ్ కుమార్ రెడ్డి లేడా, రోషయ్య లేడా, ఎవని చెప్తాను ఈ ముచ్చట. సీఎం క్యాంప్ ఆఫీస్గా పైగా ప్యాలెస్ అటు. ఇక అయిపోయా నిజాం, ఇదేంది ఆరో నిజాం పాలనలో నిర్మాణం చేసిన దాంట్లో ఉంటాడట. ఇక చూడుర్రా, వారెవ్వా, నేనే పెద్ద దూరాన్ని నిరూపించబోతున్నాడండి. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఎట్టుంటాడంటే గట్టుంటాడు. ఇక చూడు.